మాట్లాడడానికి కోట శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు. అయితే నిన్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు, గద్దరన్నను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఆ సంచలనం రేపుతా ఉన్నాయి. సో మరి అన్నతో మాట్లాడితే ప్రయత్నిద్దాం. అన్న ఎట్లా చూస్తారు నిన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా గద్దర్ గారిని ఉద్దేశించుకుని అట్లా మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? తెలంగాణ సమాజంలో ఆయన పార్టీ పట్ల మొత్తం యువతరందరికి కూడా ఒక అభిప్రాయం ఉంది. అదో లొట్టపీస్ పార్టీ అని, అదే లోటస్ అంటారుగా, అదో లొట్టపీస్ పార్టీ అనే అభిప్రాయం ఉంది. దానికి ఆయన ఏమో ఎగిరిపడుతున్నాడు. గద్దర్కు ఆయన అర్హత ఉందా అని మాట్లాడేంత స్థాయి అనేది బండి సంజయ్. అసలు నీకు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చినోనికి బుద్ధి లేదనేది ఈ సందర్భంగా నీకు నువ్వే చెప్తా ఉన్నావు. మీ ప్రధానమంత్రిని మీ పార్టీ నాయకత్వాన్ని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు. కాబట్టి గద్దరు ఇలా చరిష్మా మీద మీరు ఏదో మట్టి కప్పి మట్టి పోసి బురద జల్లి మీరు తగ్గించాలనుకుంటే నువ్వే మొత్తం సూర్యు మీద ఉన్నట్టుగా నీ మీద ముఖం మీద పడతా అనేది గుర్తుంచుకో బండి సంజయ్. మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం నీ స్థాయికి తగ్గట్టుగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆ పద్ధతిలో మాట్లాడాలి. కాబట్టి ఇట్లా మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. నేను కరీంనగర్ బిడ్డనే, నేను చాలా మాట్లాడగలుగుతా. కానీ నేను ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకుని కదా, కాబట్టి ఒక పద్ధతి సంస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాంటి మాటలు వెనుక తీసుకోవాలి. బహిరంగంగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పద్మావార్డుల విషయంలో కూడా గద్దరికి అర్హతనే లేదు, ఒక నక్సలైట్ భావజాలం కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఎట్లా ఇస్తాం మేము పద్మావార్డు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఏంది? గద్దరన్న నక్సలైట్ భావజాలాన్ని కలిగి ఉన్నప్పటికీ పరిణామ క్రమంలో తన పోరాటం అంతా కూడా ఒక ప్రజాస్వామిక బద్ధంగా ఈ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడాలని, ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ సామాజిక ఉద్యమాలన్నిటికీ కూడా తను ఒక దిక్సూచిగా నిలబడి, తను పెద్దనగా నిలబడి ఇలా విద్యార్థులను, ప్రజా సంఘాలను, వివిధ దళిత సంఘాలను అందరినీ చైతన్యం చేసి నడిపించినటువంటి ఒక గొప్ప ఉద్యమ నేత. మరి తను ఏమడిగిండు? ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నాడు. మరి అది కూడా నక్సలైట్ ప్రోగ్రామ్ అంటే ఈ తెలంగాణ మొత్తం నక్సలైట్లే. అందరూ పార్లమెంట్లో పెట్టమని అడిగినలే కదా, అందరూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, తెలంగాణ ఏర్పాటు చేయాలని అడిగింది కదా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సోయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఉనికి కోసం, ఇలా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నడిచట్లేదు. కాబట్టి ఆ ఉనికిని చాటుకోవడానికి కోసం ఎన్నికల ముందు ఇట్లాంటి మాటలు అవాకులు చెవాకులు బెలుస్తారు. కాబట్టి అట్లాంటి చర్యల్ని తెలంగాణ సమాజం అంతా ఇలా గద్దరన్న మాట్లాడినట్టు బండి సంజయ్ని ఇలా ఆ పార్టీ నాయకులే అసహించుకున్నటువంటి పరిస్థితి. నాకే చాలామంది ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిళ్ళు. అసలు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన వల్ల పార్టీకే నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఏమనుకుంటున్నారో ఆయనకు చెప్పేటోళ్ళు లేరు అనేటువంటి పద్ధతి భావజాలం అని చెప్పేసి తీయడం జరిగింది. సో అట్లా అనుకుంటే మరి వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? అది బండి సంజయ్ని అడగాలి. మరి ఆయన పార్టీలో ఇప్పుడు వామపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళను, నక్సలైట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా చేర్చుకున్నారు. అంటే నీకు ఎక్కడ ఎవరు దొరకలేదా మరి? కాబట్టి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? కాబట్టి ఇదే గద్దరన్నను ఎల్కే అద్వానీ గారు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు కదా జంతర్ మంతర్ దగ్గర. అందరూ ప్రజలందరూ చూస్తున్నాగా పూల పుష్పించి. ప్రధానమంత్రి కూడా చనిపోయినప్పుడు తన సుదీర్ఘ లేఖలో గద్దరు పాట, గద్దరు రచన అంతా కూడా అట్టడుగు ప్రజల తన సమస్యని ప్రతిబింబించే విధంగా ఉంటుందని తన సుదీర్ఘ ఉత్తరంలో అతని మృతిని చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. అట్లాంటి ఒక వాక్యకాన్ని కోల్పోవడం చాలా బాధాకరం అని కూడా తన చెప్పడం జరిగింది. మరి అంటే ఆయనకు కూడా సంబంధాలు ఉన్నట్టేనా? అట్లాంటి వామపక్షం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం సోయి ఉంచుకొని మాట్లాడాలి కదా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాలలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి, తెలుగు నేల మీద జరిగినటువంటి అనేక పోరాటాలకు తను దిక్సూచిగా ఉన్నాడు తను. కాబట్టి అట్లాంటి నాయకుడిని ఇలా నువ్వు కించపరిచే విధంగా మాట్లాడినావు. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చుక్క రామయ్య లాంటి వాళ్ళను, అదేవిధంగా జేది తిరుమల లాంటి వాళ్ళను, అదేవిధంగా గోరెటి ఇంకన్ లాంటి వాళ్ళను, అందశ్రీ లాంటి వాళ్ళను, అంటే ఇంతమంది ఇట్లాంటి మేధావులను తెలంగాణ ప్రజలకు సింబాలిక్గా ఉన్నటువంటి గద్దర్ లాంటి వాళ్ళందరినీ కూడా పంపితే అర్హత లేని వాళ్ళకు అర్హత ఉండాలి కదా. అర్హత ఏముందా నీకు? అర్హత నీకు ఏం అర్హత ఉంది? అదే భారతీయ జనతా పార్టీలో నీకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు జనాన్ని రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు కేంద్ర మంత్రి అయినావు. నీకంటే సుదీర్ఘంగా 35-45 ఏళ్ళు పనిచేసినటువంటి నీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, నీ పార్టీలో గొప్ప నాయకులు ఉన్నారు, అంటే మనుషుల్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు మూర్ఖంగా దేశపూరితమైనటువంటి మాటలు, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అలా నువ్వు ఆ స్థానంకి పోయినావు. నువ్వేంటో మాకు తెలియదా? మా కళ్ళ ముందర నువ్వు కౌన్సిలర్గా ఉన్నావు, కార్పొరేటర్గా ఉన్నావు కరీంనగర్లో. కార్పొరేటర్ కళ్ళ ముందర కార్పొరేటర్ ఉన్నాయని నువ్వు కేంద్ర సహాయ మంత్రికి ఎట్లయినావు? ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలే. అంటే ఆయన ఏదో పెద్ద ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆయనే మొత్తం నడిపిస్తున్నానని, ఎడ్ల బండి కింద కుక్క పోకుంటూ మొత్తం బండినంతా నేనే మోస్తున్నా బరువు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నేనే నడిపిస్తున్నానని ఆయన అనుకుంటాడు. కానీ ఆయన ఏం కాదు, చాలా మంది ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో లక్షలాది మంది ఇలా గద్దరన్న అభిమానులు ఉన్నారు. కాబట్టి నీ పార్టీ వాళ్ళు నీ మీదే ఉమ్మేటువంటి పరిస్థితి ఇలా బండి సంజయ్ తెచ్చుకున్నాడు.